మీరు హెయిర్ ఫాల్ తో స్ట్రగుల్ అవుతున్నారా? 150+ బ్రాంచెస్ ఉన్న అడ్వాన్స్ గ్రో హెయిర్ క్లినిక్ లో ఇప్పుడే ఫ్రీ కన్సల్టేషన్ బుక్ చేసుకోండి. ఆయనేమి ఇండస్ట్రీ కొత్త కాదు, పాటలు ఆయనకి అస్సలు కొత్త కాదు. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా మీరందరూ షేర్లు చేస్తున్నారు కదా, అదేనండి ఆయా షేర్. ఇక్కడ చూడండి, ఇదే పాట వినిపిస్తూ ఉంది. సో రైట్, నాతో పాటు ఉన్నారు ఈ పాట పాడినటువంటి ఎద్దుల జంగిరెడ్డి గారు. ఆ లిరిక్స్ మీకు ఇచ్చి మీరు పాడాలి అన్నప్పుడు మీరు ఫస్ట్ చదువుకుని ఉంటారు. మీకు ఫస్ట్ వచ్చిన ఎమోషన్ ఏంటి? లిరిక్లో ప్రతి పదములోనూ ఒక జోష్ ఉంది, ఒక ఆవేశం ఉంది, ఒక కోపం, వైబ్రేషన్ అని అంటారు చూడండి. వీటన్నీ కూడా ఒక్కొక్క వర్డ్లో ఉన్నాయన్నమాట. రోజు యూట్యూబ్లో చూస్తున్నాం, ఒకసారి మా సుమన్ టీవీలో లైవ్లో వినాలి. హే నీ అయ్యా జాగీరా చల్ మా ఓడొచ్చిండ్రా ఇక జర్తీయాలే జుంబలికే ఆయా షేర్. హే ఏ డర్కా సుల్తానే మా గర్కా సైతానే చల్ షికార్ జయ్యా జుంబలికే ఆయా షేర్. స్టెప్లో ఆ డిఫరెంట్ స్టైల్తో, స్వాగ్తో, జడలు ఇలా పట్టుకుని డిఫరెంట్ లుక్లో కనిపించారు. కేవలం ఒక్క షాట్ ఆ లైన్ కోసమా, లేదంటే సాంగ్లో త్రూ అవుట్ ఆ ఏదే కాస్ట్యూమ్తో ఉన్నారు అలాగే ఉంటారు? అసలు ఆ ఒక్క సాంగ్ అని ఏం కాదు, అసలు ఆ జడల వెనుక ఒక పెద్ద చరిత్ర ఉంది. ఏ జానర్లో తీస్తున్నారు ఇది? ఈ సికింద్రాబాద్ ఏరియాలో తెలిసింది రియల్ స్టోరీ అది. ఎవరి సినిమాలు ఎక్కువ చూస్తుంటారు మీరు? అన్నీ చూస్తాను. సరే, ఇంతమంది హీరోలు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఒక్క పాట తెలుగు పాట రాదా మీకు? తోడు పాట పాడండి సార్, ముగించేద్దాం. ఇంకా అబ్బా అట్టన్నారు బాగుంది, అట్టన్నారు బాగుంది, బాగుంటుంది మీకు. మొత్తానికి మీరు పాట పాడతారా పాడరా? గుర్తొస్తలేవు. ఆ తెలుగు ప్రేక్షకులు చాలా మంది చూస్తారు సుమన్ టీవీ అనగానే. ఇది చాలా మంచి బేస్ వాయిస్. ఏదో ఒక మంచి సినిమాలో ఒక బేస్ సాంగ్ పాడండి, తెలుగు పాట, జానపద గీతం కాకుండా. మల్లె తీగకు పందిరి ఓలే మస్క సీకటిలో వెన్నెల ఓలే నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా. సినిమా పాట మీ నోటితో పాడితే వినాలని నన్నంటే అసలు అది కూడా పక్క వెళ్ళిపోయి నన్ను మీరు పాడుతూ మీరు నాకు అన్నయ్య అయిపోయారా? నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా. ఆల్మోస్ట్ ఇప్పటికి 2000 పాటల దాకా పాడుంటారు. పాట మాత్రం నిజంగా డిఫరెంట్ క్రేజ్ ని తీసుకొచ్చింది. ఏం చెప్తారు మీరు? సినిమా సైడ్ నేను ఎప్పుడు కూడా ఇక్కడ ప్రయత్నాలు చేయలేదు. కాకపోతే వచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకుంటా ఉన్నాను. ఇంతకుముందు కొన్ని పాడా, అక్కడక్కడ కొన్ని ట్రాక్స్ అక్కడ పాడాను. అక్కడ ఆ సందర్భంలో ఆ హీరోకి అవి నచ్చలేదు. కానీ ఇప్పుడు కరెక్ట్గా నా వాయిస్ ఈ సందర్భంలో సెట్ అయిపోయింది. హాయ్, హలో, నమస్తే. దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. సో ఇప్పుడు నాతో పాటు ఉన్న స్పెషల్ గెస్ట్ ఎవరంటే యూట్యూబ్ని షేక్ చేస్తున్న పాటను పాడినటువంటి సింగర్ అనమాట. ఆయనేమి ఇండస్ట్రీ కొత్త కాదు, పాటలు ఆయనకి అస్సలు కొత్త కాదు. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా మీరందరూ షేర్లు చేస్తున్నారు కదా, అదేనండి ఆయా షేర్. సో మొత్తం అందరూ ప్యారడైజ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు, షేర్లు చేస్తూ ఉన్నారు, పాటను ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, మంచిగా కమెంట్లు కూడా పెడుతూ ఉన్నారు. ఎక్కడ చూడండి ఇదే పాట వినిపిస్తూ ఉంది. సో రైట్, నాతో పాటు ఉన్నారు ఈ పాట పాడినటువంటి ఎద్దుల జంగిరెడ్డి గారు. ఫస్ట్ ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి, నమస్తే. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ మీ గురించి ఒకసారి వికీపీడియాలో సెర్చ్ చేశా. అంటే ఈ పాట వచ్చిన తర్వాత దసరాలో పాడారు, ధూమ్ ధామ్ చేస్తా, ఇరగదరువు అంటే దాంట్లో ఆ పాట పాడినా కూడా ఇప్పుడు మళ్ళీ మాకు ప్యారడైజ్లో కనిపిస్తున్నారు, వినిపిస్తున్నారు. బట్ బిఫోర్ మీరు ఎన్నో జానపద పాటలు పాడారు, 2000కు పైగా పాటలు పాడారు. సో 2000 పాటలు వచ్చినటువంటి ఆనందం, ఈ ఒక్క పాటతో వచ్చిన ఆనందం ఎలా ఉంది చెప్పండి? ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, చాలా ఏళ్ళ తర్వాత నాకు ఈ అవకాశం రావడం జరిగింది. మరి మా మాయ కాసర్ల శ్యామ్ ఆయన రచనలో, అలాగే డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల వారి సహాయ సహకారాలతో ఇక పాట మన ముందుకు వచ్చింది. నిజంగా చాలా సంతోషంగా ఉంది.
మనం ఏంటంటే గ్రామాలలో కావచ్చు, పెద్ద పెద్ద వేదికలలో కావచ్చు, ఈ జానపద కార్యక్రమాలు చేస్తూ అన్ని ప్రాంతాలు, తెలంగాణ కాకుండా రాయలసీమ, ఆంధ్ర అన్ని చోట్ల కూడా చాలా కార్యక్రమాలు చేసినాము. ఇక అదృష్టమో భగవంతుడి పుణ్యాన్నో ఈ యొక్క పాట పాడడం జరిగింది. ఈ పాటకి చాలా మంచి అప్లాజ్ వస్తుంది యాక్చువల్లీ. అవును, ఫస్ట్ నాని గారి లుక్, నెక్స్ట్ ఆ డాన్స్ ఒక్క స్టెప్ హుక్ స్టెప్ ఎక్కడ చూసినా అదే కనిపిస్తుంది. ఆ పాటలో ఉన్నటువంటి ఆ పదాలు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాసర్ల శ్యామ్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సో ఎందుకంటే ఆయన ఏ పాట రాసినా కూడా మనసు పెట్టి అందులో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎమోషన్ని ఎదుటి వాళ్ళలో పలికించేలాగా ఆయన లిరిక్స్ ఉంటాయి యాక్చువల్లీ. సో ఈ పాట నిజంగా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు కాసర్ల శ్యామ్ గారు. ఫస్ట్ ఆ లిరిక్స్ మీకు ఇచ్చి మీరు పాడాలి అన్నప్పుడు మీరు ఫస్ట్ చదువుకుని ఉంటారు. ఆ పదాలు చదువుతున్నప్పుడు మీకు ఫస్ట్ వచ్చిన ఎమోషన్ ఏంటి? అసలు లిరిక్లో ప్రతి పదములోనూ ఒక జోష్ ఉంది, ఒక ఆవేశం ఉంది, ఒక కోపం, వైబ్రేషన్ అని అంటారు చూడండి. వీటన్నీ కూడా ఒక్కొక్క వర్డ్లో ఉన్నాయన్నమాట. పాట ఒకసారి లిరిక్ చూస్తేనే తెలిసిపోతుంది. దానికి తగ్గట్టుగా అనిరుద్ధ్ గారు ట్యూన్ చేయటం, అసలు ఆ వర్డ్స్ అది మనకు పడటం, అది ఎందుకంటే మనకేమో ఇంతకుముందు ఆల్రెడీ ఈ జనరల్ స్టేజెస్ మీద మనం ఏడ్చే పాట ఏడ్చినట్టుగా పాడినాం, నవ్వే పాట నవ్వినట్టు పాడినాం, ఆవేశం వచ్చినటువంటి ఆవేశం ప్రకారంగా పాడినాం. అయితే ఇది ఏంటంటే ఇవన్నీ కూడా కలగొలుపుగా ఉన్నటువంటి పాట ఇది. అది కరెక్ట్గా మన గొంతుకు సూట్ అయింది అది. అందుకనే ఇంతలా ఆదరిస్తున్నారు అందరు కూడా. రోజు యూట్యూబ్లో చూస్తున్నాం, ఒకసారి మా సుమన్ టీవీలో లైవ్లో వినాలండి. ఒకసారి మా ప్రేక్షకుల కోసం మనం పాటతోనే మొదలు పెడదాం. ఒకసారి మా కోసం మరొకసారి పడతారు. హే నీ అయ్యా జాగీరా చల్ మా ఓడొచ్చిండ్రా, ఇక జర్తీయాలే జుంబలికే ఆయా షేర్. హే ఏ డర్కా సుల్తానే మా గర్కా సైతానే చల్ షికార్ జయ్యా జుంబలికే ఆయా షేర్. అరే పచ్చబొట్టు గాయమిది ఆయా షేర్, గుంజుకునే న్యాయమిది ఆయా షేర్, బూడిదలా గడ్డ ఇది ఆయా షేర్, మాతో రాయబడ్డ కథే ఇది ఆయా షేర్. జడలురో జడలురో అడలురో దడలురో, కొడుతరో తొడలురో తీస్తరో తోలురో, సవారీకి దొరుకు బిడ్డ శవాలే లేస్తాయి బిడ్డ, పేగులు తీసి మెడల చేసి ఆడుతాం బిడ్డ ఆడుతాం బిడ్డ. ఇలా ఒక్కొక్క వర్డ్ రకంగా అసలు ప్రతి వర్డ్లో చెప్తున్నాం కదా, పాడేటప్పుడు మనకే ఒక ఆవేశం వస్తుంది. అది అవును, గూస్ బంప్స్ వస్తున్నాయి. అదంతా బాగా అసలు. ఇంకోటి ఏ ఆడ ఈడ ఏడ చూడు బిడ్డ, వనుకే పుట్టాలింక పడితేనే నా నీడా, బొంద వెడుత మాలిక్నైనా కూడా వాని సావు రాసుకొచ్చిన దేవుని కాడా, ఉడుకుతుంది సారబట్టిలో మా కంట తడే జుంబలికే ఆయా షేర్. ఇక రాలుతది బొట్టు బొట్టులో నీ పంచతడే జుంబలికే ఆయా షేర్. జడలురో అడలురో జడలురో దడలురో, కొడుతరో తొడలురో తీస్తరో తోలురో, సవారీకి దొరుకు బిడ్డ శవాలే లేస్తాయి బిడ్డ, పేగులు తీసి మెడల చేసి ఆడుతాం బిడ్డ ఆడుతాం బిడ్డ. ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ప్రతి పాట మొత్తం అలాగే ఉంది. ఈ జుంబలిక అనే వర్డ్ వచ్చింది కదా సార్, ఏంటి సార్ ఆ మీనింగ్ ఏంటి యాక్చువల్లీ? ఆ పదం రాసినప్పుడు ఏమన్నా చెప్పారా? ఒక సింహం వచ్చేటప్పుడు ఆ రోరింగ్ అనేది ఉంటుంది. అంటే జుమ్ బోల్కే ఆయా షేర్. ఓకే, హిందీ వర్డ్ అది, హిందీ కానీ తెలుగులో మనం జుంబలిక అని సూపర్. సింహం వచ్చేటప్పుడు ఆ రోరింగ్ అన్నమాట. ఇక్కడ జనం కూడా ఈయన నాని గారు వచ్చేటటువంటి సందర్భంలో ఈ ఆహాకారాలు అనమాట. జడలకు సంబంధించిన ఒక లైన్ వచ్చింది. ఆయన ఆకారం చూస్తుంటప్పుడు ఆ హుక్ స్టెప్లో ఆ డిఫరెంట్ స్టైల్తో స్వాగ్తో జడలు ఇలా పట్టుకుని డిఫరెంట్ లుక్లో కనిపించారు. కేవలం ఒక్క షాట్ ఆ లైన్ కోసమా, లేదంటే సాంగ్లో త్రూ అవుట్ ఆ ఏదే కాస్ట్యూమ్తో ఉన్నారు అలాగే ఉంటారు? అసలు ఆయన మొత్తం అంతే, ఆ ఒక్క సాంగ్ అని ఏం కాదు, అసలు ఆ జడల వెనుక ఒక పెద్ద చరిత్ర ఉంది. ఓహో, అలాగే కనిపిస్తారా సినిమాలో మాకు? అది మనం సినిమా చూస్తేనే తెలుసు, మీరేం లీక్ ఇవ్వట్లేదు మాకు. ఓకే సరే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కళాకారుడికైనా కూడా ఒక అవకాశం వస్తే ఆ అవకాశాన్ని ప్రూవ్ చేసుకునే ప్లాట్ఫామ్ అనేది చాలా తక్కువ మందికే వస్తుంది. సో మీరు బిఫోర్ దసరాలో ధూమ్ధామ్ చేస్తాం దీనికి పాడారు, ఇప్పుడు మళ్ళీ ప్యారడైజ్లో
మళ్ళీ ఇంకొక అవకాశం వచ్చింది. అంటే మళ్ళీ రెండోసారి నాని గారితో వర్క్ చేసే అవకాశం ఎట్లా వచ్చింది? మీరు ఎలా చెప్తారు? దీని వెనకాల అదే మన దసరా కానీ ప్యారడైజ్ డైరెక్టర్ మన శ్రీకాంత్ వదలే గారు, వారికి మన వాయిస్ నచ్చటం, అదేవిధంగా ఒక 35 ఏళ్ళ నుంచి కాసర్ల శ్యామ్ గారికి నాకు మంచి అనుబంధం ఉంది. మేమంతా కూడా ఈ జానపద మార్గం ద్వారానే ఈ స్టేజెస్లో ప్రోగ్రామ్స్ చేస్తూ అవి చేస్తూ వచ్చిన వాళ్ళం అన్నమాట. తర్వాత తను మూవీస్లో రాసుకుంటూ వెళ్ళాడు. మనం జనరల్ వేదికల మీద ఇప్పటికీ ఈవెంట్స్ చేస్తూనే ఉంటాం అనమాట. అన్ని ప్రాంతాల్లో చేస్తుంటాం. నా ఒక్కనికే కాక చాలామందికి కూడా అవకాశం కల్పించిండు శ్యామ్ గారు. ఈ వాయిస్ ట్రై చేయండి అని చెప్పేసి డైరెక్ట్గా వినబెట్టే సందర్భంలో మన గొంతు మన శ్రీకాంత్ గారికి నచ్చింది. అట్లా మూల కారణం కాసర్ల శ్యామ్ గారే, అందులో మనం ఏనికి ముందు అనేది లేదు. తర్వాత శ్రీకాంత్ గారికి నచ్చడం, మ్యూజిక్ డైరెక్టర్కి నచ్చడం, ఇవాళ మీ ముందు వచ్చి కూర్చోవడం. ఫస్ట్ పాడేటప్పుడు రికార్డింగ్ స్టూడియోలో ఫస్ట్ లైన్స్ పాడేటప్పుడు బయటకు వచ్చిన తర్వాత శ్రీకాంత్ ఓదెల గారు చెప్పిన ఫస్ట్ వర్డ్ ఏంటి విన్న తర్వాత? అసలు అక్కడ పాడుతుంటేనే ఎంతో ఆవేశంలో ఉన్నాడు ఆయన. అంటే ఆవేశం అంటే అంత కసి అంటారు చూడు దాన్ని, అది ఎట్లా అంటే గూస్ బంప్స్ అంటారు కదా, అలా అలా ఉన్నాడు అక్కడ. చిరిగిపోయింది, సూపర్ ఉంది అసలు, అదిరిపోయింది అసలు అంటారుగా. అసలు చిరిగిపోయింది, అసలు అదిరిపోయింది, అసలు అన్న మస్తు వచ్చిన అంటే ఆయన లోపల అంత ఉంది. ఇంకా ఇంతకుముందు మనకు గ్లిమ్స్ ఒకటి ఇచ్చినప్పుడే మూవీకి సంబంధించి అప్పటికే బాగా వైరల్ అయిపోయింది. అది పోస్టర్ నుంచే పోస్టర్ బాగా క్రేజ్ పెరిగిందండి. ఫస్ట్ ఎప్పుడైతే ఫస్ట్ పోస్టర్ రిలీజ్ అయిందో ప్యారడైజ్ది, అసలు నాని గారు ఆ డిఫరెంట్ లుక్ లోనే చాలా మంది ఫిదా అయిపోయారు. అవును, ఇది ఒక 3-4% ఇంకా అయిపు తెచ్చింది. మూవీ ఇంకా చాలా ఉంటుంది, చాలా ఉంటుంది. అబ్బా కావాలని ఫస్ట్ ఈ పాట వదిలేరు కదా, ఆయా షేర్ అన్నారు, అందరూ షేర్లు చేస్తా ఉన్నారని భలే రాస్తారు కదా కాసర్ల గారు రైటింగ్స్. అసలు మామూలుగా ఉండవు ఆయన, స్పీడ్ రైటర్ ఇండస్ట్రీలో. ఈ పాట బయటకు వచ్చిన తర్వాత సార్ మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? బ్రహ్మాండంగా పగలగొట్టాడు. తర్వాత సినిమా గర్జించినట్టే ఉంది. అట్లా ఆయనకు ఆయన హీరోకు తగ్గ, ఆ డ్యాన్స్కి తగ్గ పాడాడు, చాలా బ్రహ్మాండంగా పాడినాడు అనేటటువంటి కొంతమంది చాలామంది పెట్టినారు. పాడిన తర్వాత శ్రీకాంత్ గారు బాగుందని చెప్పారని అన్నారు. సో ఆల్మోస్ట్ నాని గారు ఏంటంటే ఆయన ప్రతి సినిమా ప్రతి సాంగ్ ఆయన మళ్ళీ చూసుకుంటారు, ఎలా ఉన్నాయి ఏంటనే చెక్ చేసుకుంటుంటారు. మీ పాట విన్న తర్వాత ఆయన ఏమన్నా చెప్పారా మీకు? అంటే మీ దాకా రాదు కాబట్టి పోనీ కనీసం శ్రీకాంత్ గారి కన్నా చెప్పారా? మీ గురించి ఏం చెప్పారట? ఏమీ లేదు, అసలు పాడాము, వచ్చాము, మిక్స్ చేసినారు, వదిలేశారు, అంతే అంతే. ఎక్కడ ఇంత కాకపోతే ట్యూను ఫస్ట్ కొంత మార్పు జరిగింది. ట్యూను మేము ఫస్ట్ పోయి పాడేసి వచ్చాము, నేను ఆకునూరు దేవయ్య, మా మిత్రుడు కూడా, అతను కూడా మంచి జానపద గాయకుడు, చాలా పాటలు కూడా ఉన్నాయి. ఇద్దరం పోయి పాడేసి వచ్చాం. మళ్ళీ కూడా చిన్న ఏదో కరెక్షన్ ఉందంటేను పోయి పాడినాం. అప్పటికి చేంజ్ అయ్యింది, ఎన్నో మార్పులు చేర్పుల తర్వాత ఇప్పుడు ఇది వచ్చిందనమాట సాంగ్. ఇంత అవుట్పుట్ రావడం దాని ఇంకా ఉంది, చాలా కష్టం ఉంది. ఆల్మోస్ట్ ఇప్పటికి 2000 పాటల దాకా పాడుంటారు, రైట్? ఈ పాట మాత్రం నిజంగా డిఫరెంట్ క్రేజ్ ని తీసుకొచ్చింది. ఏం చెప్తారు మీరు? ఒక జానపద గాయకునిగా, ఒక భజన గాయకునిగా అలానే మనకు బయట పేరు ఉందండి. మనము సినిమా సైడ్ నేను ఎప్పుడు కూడా ఇక్కడ నేను ప్రయత్నాలు చేయలేదు. కాకపోతే వచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకుంటా ఉన్నాను. ఏదైనా ఒక సినిమాలో పెట్టుకోవాలి అంటే మన వాయిస్ నచ్చాలి, అసలు ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా మనది ఉంటేనే అది ముందుకు వెళ్ళిపోతుంది. ఇంతకుముందు కొన్ని పాడా, అక్కడక్కడ కొన్ని ట్రాక్స్ అక్కడ పాడాను. అక్కడ ఆ సందర్భంలో ఆ హీరోకి అవి నచ్చలేదు. కానీ ఇప్పుడు కరెక్ట్గా నా వాయిస్ ఈ సందర్భంలో సెట్ అయిపోయింది. కాకపోతే నా వేదికలు, నా ఈవెంట్స్ అదంతా అది సపరేట్ సెక్షన్, అది ఇంకా. అది మీ ప్రస్థానం ఒక జానపద కళాకారుడిగా ఎప్పుడు మొదలైంది? చిన్నప్పటి నుంచి కూడా మేము కోలాటాలు వేసుకుంటూ, బొడ్డామాలు వేసుకుంటూ, అలాయి గుంతలు ఇట్లా అన్నీ కూడా ఆ పాటలు పాడుకుంటూనే వచ్చిన వాళ్ళం మేము. అట్లా ఎదుర్కొంటూ వచ్చిన వాళ్ళం. ఒకసారి వదిలిపెట్టినట్టుగా లేదు, చిన్నప్పటి నుంచి అంటు పెట్టుకొని మాతో పాటు స్టడీ ఇటు ఇది
రెండు మార్గాల్లో వచ్చినాం. కాకపోతే ఇంకా అదే ఉంది మైండ్లో అంతా కూడా ఇంకా ఊరు పల్లె జానపదాల మీదే చాలా పాటలు ఇప్పుడు మీకు బయట మన పాటలు వినబడతాయి. తెల్లాజీర తెల్లారైకి తెల్లవారంగా తానమా నల్లమల్లమ్మ కోడల అని అట్టుంటేనంటే దాన్ని మనకు మార్పు చేంజ్ చేసినాం. ఎట్లా అంటే తెల్లాజీర తెల్లారైకి తెల్లవారంగా తానమా నాయి మెనత్తా కూతురా నాయి మెనత్తా కూతురా నాయి ముద్దుల కిన్నెరా తెల్లాజీర తెల్లారైకి తెల్లాజీర లారైకి తెల్లాజీర తెల్లాజీర తెల్లారైకి తెల్లవారంగా తానమా నాయి మెనత్తా కూతురా నాయి మెనత్తా కూతురా నాయి ముద్దుల కిన్నెరా. తర్వాత రామ రామ ఎల్లమ్మకో రాముల పరిశానెల్లమ్మకో రామ రామ ఎల్లమ్మకో రాముల పరిశానెల్లమ్మకో రామ రామ ఎల్లమ్మకో రామ రామ ఎల్లమ్మకో ఇట్లా ఉన్నాయి చాలా పాటలు. కానీ మీ పాటల్లో కొన్ని పాటలు మాకు బాగా ఇష్టం ఎప్పటికీ కూడా. చిన్నప్పటి నుంచి మేము చిన్నప్పటి నుంచి కూడా ఒక పాట మందులోడా ఓరమాయలోడా మామరారా ఆ పాట ఒకసారి పాడండి. రాళ్ళ నకలీసు పెట్టేటి దాననురా రాళ్ళ నకలీసు పెట్టేటి దాననురా రాగి ఉంగరాల రాత రాసినావురో మందులోడో 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 ఓరి మాయలోడా మామరారా గోగు సిన్నవాడా మందులోడో ఓరి మాయలోడా మామరారా గోగు సిన్నవాడా తగజన కరి తగిట 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 థా మాట మాటకు మందోడు అంటావా నీ అవ్వా మాట మాటకు మాటి మాటికి మాట మాటకు మందులోడంటావా మాట మాటకు మందులోడంటావా మందులోడన్న సంగతి ముందెరుగావంటే నాంచారమ్మో 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 నా ముద్దుల గుమ్మ గోవిందమ్మో గోడ మీది బొమ్మ తగజన కరి తగిట 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 తగిడతా. సూపర్ సూపర్ సార్. అబోయ్ యాక్చువల్లీ మీది బేస్ వాయిస్ రైట్? బాగా బేస్ కి సెట్ అయ్యే ఏ పాటలైనా కూడా మీరు పాడేయగలరు. టకా బ్రీతింగ్ లెవెల్స్ కూడా ప్రాబ్లం లేదు. యాక్చువల్లీ ఫాస్ట్ గా పాడేస్తున్నారు. ఆటోమేటిక్ గా వస్తూనే ఉంటాయి. ఒక ఈవెంట్ లో మనం చేయాలి జానపద కార్యక్రమం అంటే 3-4 గంటలు రన్ త్రూ సిస్టమే. ఎక్కడ కూడా ఆగేది లేదు తగ్గేది లేదు అంతే. ఇంకా ఇప్పుడు జానపద పాటలు పాడారు, సినిమా పాటలు పాడారు. సో రెండిటికి డిఫరెన్స్ అంటే ఏంటి, వ్యత్యాసం అంటే ఏంటి మీ దృష్టిలో సినిమా పాటకి జానపద పాటకి? అంటే ఈ ఒక పెద్ద బరువు ఎత్తుకున్నట్టుగా ఉంటుంది ఒక సినిమా పాట పాడితే. ఇప్పుడు చూడు యాయా షేర్ వచ్చిన తర్వాత దీని తర్వాత ఏంటి అనేది ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి, దీనికంటే ఒక మంచి పాటలన్నా పాడాల్సి వస్తుంది. అంటే ఇంత బరువు ఎత్తుకున్నట్టుగా ఉంది సినిమా పాట పాడితే. ఇక మనం మా జనరల్ వేదికలనేమో ఎన్నో పాటలు వస్తుంటాయి, అన్నీ డివోషనల్స్ వస్తుంటాయి, జానపదాలు వస్తుంటాయి, ఇంకేదన్నా అభ్యుదయ పాటలు వస్తుంటాయి, రివల్యూషన్ సాంగ్స్ వస్తుంటాయి అట్లా. ఎందుకంటే మీరు ఏదైనా క్యాబ్లో వచ్చిన ఆటోలో వచ్చిన ఎక్కడికి వెళ్ళినా అవే మీరు పాడిన పాటలు వాళ్ళు విని అది ఇంకా హ్యాపీ, అరే అది పాడింది నేను, అది పాడింది నేనే ఫీలింగ్ బాగుంటుంది. అసలు హోలీ అయిపోయింది కదా, అబ్బా ఎక్కడ చూడు ఆయా హోలీ వేదికల మీద ఆయా షేర్ అంటే మొత్తం గ్రౌండ్స్ అన్నీ కూడా దద్దరిల్లిపోయాయి. అంతెందుకు క్రికెట్ మొన్న క్రికెట్లో కూడా మనలో వచ్చినప్పుడల్లా ఆయా షేర్ అట్లా అందరికి ఓన్ అయిపోయింది, అది ఓన్ చేసుకున్నారు. అండ్ అనిరుద్ధ్ గారి నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అలాంటి మ్యూజిక్ ఆయన ఇచ్చారు. ఈ ఒక్క పాటతో ప్రూవ్ చేసేసారు. ఇంక సినిమా ఎలా ఉండబోతుందో క్యూరియస్ పెంచేశారు. సో అనిరుద్ధ్ గారి మ్యూజిక్ గురించి ఏం చెప్తారు సార్? ఆయన ఆల్రెడీ మనం ఎన్నో సాంగ్స్ మనం విన్నాం, చాలా హైలైట్గా ఉన్నాయి సాంగ్స్ అన్నీ కూడా. ఆయన ఇచ్చినటువంటి ప్రతిదీ కూడా మంచి యూత్ కనెక్ట్ ఆయన మ్యూజిక్ అంటే. మనం నువ్వు కావాలయ్యా అని మనం చూడండి జైలర్ సినిమా పాడండి సార్, మధ్యలో ఆపేసే అది. అంటే అట్లా ఎన్నో పాటలు మనకు మోనికా ఈ మోనికా అని పాటలు ఉన్నాయి కదా, అవన్నీ వింటుంటే ఆ బీట్ బాగా ఇష్టం ఉన్నట్టుంది ఆయనకి. బీట్ బాగా ఇష్టం ఉన్నట్టుంది. హెడ్ ఫోన్స్ లో వినాలి కానీ ఆ బేస్ మామూలుగా ఉండదు ఆయన, మస్తు ఉంటుంది. ట్యూన్స్ కూడా అలాగే చేస్తాడు. ఓకే సార్, మేమైతే చాలా క్యూరియస్గా ఉన్నాం.
ఎప్పుడెప్పుడు నాని గారిని స్క్రీన్ మీద చూస్తామా అని ఈగర్గా వెయిట్ చేస్తున్నాం యాక్చువల్లీ. ప్యారడైజ్ కోసం ఈ ఒక్క పాటతో ప్రూవ్ చేసింది సినిమా మామూలుగా లేదు, ఒక రేంజ్లో రాబోతుందని తెలుస్తోంది. అసలు ఏంటి సార్, ఎవరెవరు ఉండబోతున్నారు, ఎలాంటి క్యారెక్టర్స్, అసలు మీకు ఏమైనా తెలిస్తే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీకు తెలిసినంత మాకు తెలుస్తుంది. కాకపోతే కొంత పెద్ద పెద్ద యాక్టర్లు మోహన్ బాబు గారు కావచ్చు, బాబుమోహన్ గారు కావచ్చు, సంపూర్ణేష్ బాబు గారు కావచ్చు, ఇంకా మనకు తెలిసింది ఇదే, మీరు చూసింది కూడా అదే. ఇంకా ఏ రకంగా ఎలా కథను మలుపు తిప్పుతున్నారో అది డైరెక్టర్ గారికి సొంతం. అది శ్రీకాంత్ గారు అసలు ఒక డిఫరెంట్గా కనిపిస్తున్నారు మాకైతే ఈ సినిమా ద్వారా. ఏ జానర్లో తీస్తున్నారు ఇది? ఇదంతా మనకు ఈ సికింద్రాబాద్ ఏరియాలో అప్పుడు జరిగినటువంటి రియలా రియలిస్టిక్కా రెండు కలిపి ఉంటాయి? రియల్నా? రియల్ నాకు తెలిసింది రియల్ స్టోరీ అది. కాకపోతే ఒక పోరాటం, అది ఒక జాతి పోరాటం కావచ్చు, ఇంకేదన్నా. మీ ప్రాపర్ ఎక్కడ? అది పాలమూరు జిల్లా. పాలమూరు జిల్లా అంటే ఉమ్మడి పాలమూరు జిల్లా, ఇప్పుడు నాగర్ కర్నూలు. ఇప్పుడు నాగర్ కర్నూలు. అవునండి. ఓకే. ఇండస్ట్రీకి వచ్చి మీ చిన్నప్పుడే వచ్చారా? అంటే పాటలు పాడడం అంతా ఎప్పటి నుంచి? 2005లో వచ్చిన హైదరాబాద్కి. జానపద కళాకారుల్ని గుర్తించింది గద్దర్ గారు అంటుంటారు. అంటే గద్దర్ గారు ఇప్పుడు మీ మధ్యన లేకపోయినా, మన మధ్యన లేకపోయినా, ఎప్పటికీ కళాకారులను గుర్తించే వేదికల్ని పెడుతూ మా అందరికీ మూడు పుట్ల తినే ఆ స్వేచ్ఛను కూడా ఇచ్చింది కూడా గద్దర్ గారని ప్రతి ఒక్క జానపద కళాకారుడు గద్దర్ గారిని గుర్తు చేసుకుంటూ ఉంటారు. అట్లా మీరు గద్దర్ గారిని గుర్తు చేసుకుంటే మీకు ఏం గుర్తు వస్తుంటుంది? ఏదైనా ఒక మెమరీ షేర్ చేస్తారు? ఇంకా ఇదంతా ఆద్యులు మాకు. ఇప్పుడు ఇంకా గద్దర్ అని అంటే ఆయనను వర్ణించే, ఆయన త్యాగాలు వర్ణించేటటువంటి శక్తి నాకు లేదు. కాకపోతే దైవ సమానులు ఆయన కానీ, మరి మా గోరటి వెంకన్న, మా బావ అనుకుంటాం మేము, నాగర్ కర్నూలే ఆయన కూడా. అంటే ఆ మార్గంలో ఒక్కొక్కరిది ఒక బాణి. కాకపోతే వాళ్ళు ఎన్నో త్యాగమయ జీవులు చేసి ఈ యొక్క సమాజం కోసం యుద్ధ నౌకలే అయ్యారు వాళ్ళు, అంతే కదండి. కాకపోతే మాకున్నటువంటి పరిధిలో వాళ్ళ మార్గంలో నడుస్తూ అక్కడక్కడక్కడ కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఎక్కడన్నా ఏమైనా ఇబ్బందులు వచ్చినప్పుడు అక్కడ మా డప్పు మోగడం, మా పాట వినిపించడం జరుగుతూ ఉంది. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో ధూమ్ధాములు మేము చేసాం అప్పుడు ఇక్కడ. తర్వాత కొన్ని పాటలు కూడా అప్పుడు మనం పాడుకోవడం జరిగింది. అంటే ఒక్కొక్క వేదిక ఒక రకంగా ఉంటుందండి. ఒకటేమో జానపద వేదిక ఉంటుంది, ఒకటేమో ఒక ఇష్యూ మీద చేసినప్పుడు దాని మీదే మనం పాడుకోవాల్సి వస్తుంది. అలా వస్తున్నాయి. ఇప్పుడు గోరటెంకన్న గారు కూడా ఎన్నో పాటలు, సుధాల అశోక్ తేజ గారు రాసినారు, అందేశ్రీ గారు ఎన్నో రచనలు, గూడాంజన్న, ఇట్లా మహాకవులు ఎందరో చేసిన వాళ్ళ పాటలు కూడా అప్పుడప్పుడు మేము పాడుకుంటూ ఆ వేదికల మీద ఉంటాం. ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూస్తుంటే ఫోక్ సింగర్లకి చాలా మంచి డిమాండ్ పెరిగింది సార్. ఇప్పుడు ఒక ఫోక్ సింగర్ పాట పాడినా, ఒక ఫోక్ పాట రాసిన, ఆ ఫోక్ పాటకి డాన్స్ ఆడిన ఫుల్ వైరల్, మిలియన్ వ్యూస్, లైక్ రాను రాను బొంబాయికి రాను. ఆ ఒక్క పాట వల్ల అతను బిగ్ బాస్ దాకా వెళ్ళాడు. ఈరోజు బ్యాండ్ మేళలో పాట పాడే స్టేజ్కి వెళ్ళిపోయాడు. అంటే కొన్ని సంవత్సరాల నుంచి కష్టపడినా కూడా ఫోక్ నుంచి వచ్చిన వ్యక్తుల్లో సక్సెస్ఫుల్గా ముందుకెళ్లే వ్యక్తులు చాలా మంది ఇప్పుడు కనిపిస్తున్నారు. మొన్న ఎర్ర రుమాలు కట్టి అంటూ మల్లమ్మ కావచ్చు. సో అందరూ బయటకు వస్తూ ఉన్నారు, తెలుస్తూ ఉన్నారు ప్రజలకి. సినిమా పాటల్ని ఎలా లైక్ చేస్తున్నారో అంతకంటే ఎక్కువగా ఫోక్ పాటలను లైక్ చేస్తున్నారు. అవును, ఏం చెప్తారు సార్? చర్చించదగ్గ పరిణామమే. ఇప్పుడు మనం అప్పుడంటే ఏమి లేవు, యూట్యూబ్ లేదు, ఈ ఫోనే లేదు. అప్పుడు ఇంకా మేము పోయి వేదిక మీద పాడితే తప్ప అప్పుడు ఉండేటటువంటి జానపదం తెలిసేది కాదు. కొన్ని చోట్ల జానపదం అంటే ఇది ఏంది అనేటటువంటి లెక్కలు కూడా మమ్మల్ని అడిగినారు. అప్పుడు జానపదం అంటే గిది పాట, గిది కథ, గిది అని చెప్పేసి మేము వేదికల మీద చెప్పినటువంటిది కూడా ఉంది. ఇప్పుడు ఏంటంటే ప్రజలు ఆసుగా పాడుకునేటటువంటి పాటలు ఈ జానపదాలు. వాళ్ళు ఇంకా కాకపోతే ఏ సంగీతానికైనా మూలం జానపదం అండి. జానపదం నుంచే అన్నీ పుట్టినాయి. నువ్వు ఏ రకంగా తీసుకున్నావు, ఒక లలిత గేయం కావచ్చు, అభ్యుదయ గేయం కావచ్చు, విప్లవ గీతం కావచ్చు, లేకపోతే ఇంకేది తీసుకున్నా కూడా మూల స్తంభం అనేది జానపదమే. అక్కడ ఒకగా పాడుకుంటూ వచ్చినప్పుడు ఊరు మనం అట్లా అనిపిస్తే ఇట్లా అనుకుంటూ వచ్చేటోళ్ళు అంతా ఆటోమేటిక్గా పాడుకునేటోళ్ళు. ఇప్పుడు ఒడ్డు గడ్డి కోసి ఒడ్డు కింద పెట్టి ఒడ్డు నీడల తిరిగే వసుదేవుడేడే యాలరాడే
నీలవరుడు అమ్మయ్యో నిజమాయేనేమో యాలరాడే నీలవరుడు అంటే తన మనసులో ఉండేటటువంటి మాట. అది అది ఎవరు రాసింది కాదు, ఎవరు రాగం చేసింది కాదు, ఎవరు దాంట్లో మ్యూజిక్ చేసింది కాదు. అట్లా అనుకుంటూ పాడుకుంటూ వస్తారు. మనం కూడా కొన్ని పాటలు మామిడి పూసి మామిడి గాసెనా మాదనానా బొయారి మామిడి పొలం ఎవరి పాలయా మాదనానా బొయారి పైన పోయే పచ్చుల పాలయా మాదనానా బొయారి పచ్చులు తిని రచ్చలేలేనా మాదనానా బొయారి పచ్చులు తిని రచ్చలేలే పచ్చులు తిని రచ్చలేలే అట్లా ఇట్లా ఎన్నో పాటలు ఉన్నాయి జనం లోపల. అవన్నీ తీసుకొని ఇంతవరకు వచ్చినాం. ఫోక్ పాట కూడా ఒక పాట సినిమా ఇండస్ట్రీలో కూడా ప్రతి సినిమాలో ఒక పాట ఉంటే బాగుండని అందరూ జానపద కళాకారులు కోరుతున్నారు. ఫోక్ సింగర్లు వెయిట్ చేస్తున్నారు. ఈ మాట ఇండస్ట్రీ మొత్తానికి తెలియాలని ప్రతి ఒక్కరు ఎక్కడికి వెళ్ళిన ఈ మాట చెప్తూ ఉన్నారు. ఒక జానపద కళాకారుడికి మీరేం చెప్తారు? సినిమా ఇండస్ట్రీ కూడా జానపదాల వంక జానపద గాయకుల వంక చూస్తూనే ఉంది కొన్ని ఏళ్ళ నుంచి కూడా. అదైతే పక్కా చెప్పొచ్చు నేను. ఇప్పుడు నాతో పాటు ఇంతకుముందు కూడా చాలామంది గాయకులు మనకు మూవీస్లో పాడిన వాళ్ళు కూడా ఉన్నారు. సిచ్యుయేషన్కి తగ్గట్టుగా వాళ్ళకి ఆ గొంతు సరిపోతుందా సరిపోదా, సిచ్యుయేషన్ తగ్గట్టుగా వీళ్ళని పాట ఈ సాంగ్ మనకు పడుతుందా లేదా. ఇప్పుడు ఈ మధ్యలో కూడా చాలా సినిమాల్లో వచ్చినాయి. పవన్ కళ్యాణ్ గారి సినిమాలో మొగలయ్య గారు ఫస్ట్ మొగలయ్య గారు మా పాలము అదొకటి, నర్సపల్లె మంగ్లీ గారు పాడినారు కదా. అది కూడా అంటే ఎక్కడ బిట్టు దొరుకుతుందా అని చూస్తారు. ఇప్పుడు ఉత్తరాంధ్ర జనపదం పలసర బైకు మీద రాను బాబో అది కూడా పెట్టేసిరి. అంటే వాళ్ళకు సింక్ కావాలి, ఆ సందర్భానికి సింక్ అయితే ఇట్లాంటి జానపదానైనా వాళ్ళు తీసుకోగలుగుతున్నారు. ఆటోమేటిక్గా ఆ జానపదం పోయిందంటే ఆ జానపదం తీసుకొచ్చిన పాడినటువంటి గాయకుడిని కూడా తీసుకుపోయి పాడిస్తున్నారు. ఆల్మోస్ట్ ఒక 10 years పాస్ నుంచి కూడా మంగ్లీ ఆవిడ ప్రొఫైల్ చూస్తే డిఫరెంట్, చాలా క్వైట్ డిఫరెంట్. ఒక ఛానల్లో ఫస్ట్ ఒక యాంకర్గా అడుగుపెట్టిన ఆమె ఈ రోజున మంచి డాన్సరు, మంచి సింగరు. ఎక్కడ ఒక ఫోక్ పాట, ఒక అంటే బతుకమ్మ జరిగిన ఆమె పాటే, మా శివరాత్రి వస్తే ఆమె పాటే, ఎక్కడికి వెళ్ళిన ఆవిడ పాటే. మొన్న కూడా ఇంకొక పాట వైరల్ అయింది. సో బైలోనే ఆవిడ ఏంటంటే ఒక మార్క్ క్రియేట్ చేసేసుకుంది. ఈ కళ వల్ల ఆమె సక్సెస్ఫుల్గా ఇండస్ట్రీలో సెటిల్ అయిపోయినట్టు. వేదికల మీద ఏంటంటే ఒక 2-3 సినిమా పాటలు, కొన్ని జానపదాలు, అంటే ప్రతి వేదిక మీదకి జానపదాన్ని తీసుకొని పోతుంది ఆమె. అది మంచి గర్వించదగ్గ విషయమే. అది ప్రతి చోట. మీరు మంగ్లీ గారితో కూడా స్టేజ్ ఈవెంట్స్ చేశారు కలిసి. అప్పటి నుంచి మంగ్లీ గారిని చూసినప్పుడు ఇప్పుడు చూసినప్పుడు ఎట్లా అనిపిస్తుంటుంది మీకే? ఇప్పటికి కూడా నేను అక్కడక్కడ వేదికల మీద ఇద్దరం కలిసి చేస్తుంటాం, ఈవెంట్స్ చేస్తుంటాం. మంగ్లీ గారు నేను కలిసి కూడా పాట పాడినాము ఒకటి. అప్పుడు అవతరణ దినోత్సవం అప్పుడు ఓరు గల్లు కోట నడుగు కోటలోని కత్తి నడుగు చెబుతాయిలే ఈ నేల ఘనతనే తెలంగాణ చరితనే అని చెప్పేసి ఇద్దరం కలిసి మన కందికొండ గారు, ఆయన ఇప్పుడు లేడు మహానుభావుడు, ఆయన రాసినటువంటి పాట పాడినాం. కొన్ని వేదికల మీద ఈ జానపద కార్యక్రమాలు కూడా చేసినాం మేము. సినిమాలో పాటలు పెడితే రెమ్యునరేషన్స్ చాలా బాగుంటాయని మాకు తెలుసు, అందరూ అంటుంటారు. ఈ ఫోక్ విషయానికి వస్తే ఎక్కడ ఎలా ఉంటాయి రెమ్యునరేషన్స్? అసలు ఇంకా అడిగేదాన్ని బట్టి వాళ్ళు ఇచ్చేదాన్ని బట్టి ఉంటాయి. మనం ఇప్పుడు ఇంత ఇస్తారని కాదు, ఒక్కొక్కరి డిమాండ్ చేసేదాన్ని బట్టి వీళ్ళు ఇస్తారు. అంటే అది అట్లా చెప్పనికే రాదు. ఎట్లా ఇప్పుడు కొందరు ఒక బిట్ సాంగ్ ఉంది, ఆ బిట్ సాంగ్ ఇచ్చిన ఆ బిట్కు దగ్గర ఎంత అయితే వర్త్ చేస్తుందో, అంటే ఒక పాటకు మనం విలువ కట్టలేము. అది అయినా కూడా వాళ్ళు ఎంతైతే అడుగుతున్నారో కొంత వాళ్ళు నెగోషియేట్ చేసి ఇస్తారు. అదైతే పక్క. కొందరు డిమాండ్లో ఉంటారు. ఇప్పుడు అప్కమింగ్ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో, సింగర్స్ ఎవరున్నారో, రైటర్స్ ఎవరున్నారో, ఇప్పుడు ఒకటేసారి మాకు లక్షలు కావాలంటే ఇవ్వరు కదా. వాళ్ళు ఎదిగేటటువంటి సందర్భంలో కొన్ని పాటలు హిట్ అయిన తర్వాత అప్పుడు డిమాండ్ చేసుకోవచ్చు. జానపద పాటలు ఏంటంటే తెలంగాణలో ఉన్న వాళ్ళు కొంచెం గ్రామాన్ని ఎక్కువగా లవ్ చేసేవాళ్ళు. వాళ్ళకి ఏమనిపిస్తే పొలం పనులకు వెళ్తున్నా, పని చేసుకుంటున్నా, వాళ్ళ లిరిక్స్ వచ్చేస్తే వాళ్ళు పాటలు పాడేస్తారంట. అంటే వాళ్ళు సింగర్ అవ్వక్కర్లా, వాళ్ళు రైటర్ అవ్వక్కర్లా, వాళ్ళు పని చేస్తున్నారు, ఆ పని గడపడం కోసం ఒక పాట పాడుకుంటారు సరదాగా. అదే జానపద గీతం.
వాళ్ళకేమో ఒక రైటింగ్స్ ఒక లిరిక్స్ ఏం లేవు. అలా మీరు పాడుకుంటూ వచ్చారు కొన్నేళ్ళు. కానీ ఇప్పుడు చూస్తుంటే సినిమా ఇండస్ట్రీ కూడా జానపద గీతాల వైపు చూస్తుంది, ఫోక్ సింగర్స్ రైటింగ్స్ మీద చూస్తుంది, ఫోక్ సింగర్స్ వాయిస్ మీద చూస్తుంది. మీరు కూడా అవకాశాలు అనేది సినిమా ఇండస్ట్రీ నుంచి వస్తే ఇంకొంచెం బాగుంటారన్న ఫీలింగ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. సో మీరు ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారు? సినిమా పరిశ్రమ వాళ్ళకి ఏంటంటే ఇక్కడి నుంచి సరే అక్కడక్కడ కొంత చిన్న చిన్న బిట్లతో మా జానపదాలని, మా ఫోక్ సాంగ్స్ని తీసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఇటు పాటలతో పాటు మా జానపద కళాకారుని కూడా ఇందులో కూడా అంటే మా నాట్యము, మా పాట, మా ఆట అది ఏదైతుందో కల్చర్లో భాగం మేము. ఈ కల్చర్ని ఒకసారి కొంచెం ఎక్కువగా మీ సినిమాల్లో చూపించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇంతకంటే సూపర్ సూపర్ అదే సూపర్ సార్. సరే, ఇంత మంచి వ్యూస్ వచ్చాయి, పేమెంట్ కూడా మంచిగానే తీసుకున్నారా? ఓకే ఓకే, ఇస్తారు ఓకే. మేడం, ఏం లేదు. ఈ ఒక్క పాటే పాడారా, ఇంకేమైనా పాడారా? ఇందులో ఇది ఒక్కటే పాట, ఒకటే పాడారు. ఒకటే. ఓకే, అంటే ఇంకేమన్నా మల్టిపుల్ పాడారేమో అనుకుని ముందే అడిగేద్దాం. ఆహా, మీరు ఏమి సినిమా గురించి చెప్పట్లేదు, ఏమైనా చెప్తారా? నేను లాగేస్తున్నా, అమ్మా మళ్ళీ మాట వస్తుంది. మాట వస్తుంది. ఓకే సార్, ఇప్పుడు నాకు మా తెలుగు ప్రేక్షకులు చాలా మంది చూస్తారు సుమన్ టీవీ అనగానే. అవును, మీది చాలా మంచి బేస్ వాయిస్, మా అందరికీ బాగా సుపరిచితమైనటువంటి ఏదో ఒక మంచి సినిమాలో ఒక బేస్ సాంగ్ పాడండి, తెలుగు పాట, జానపద గీతం కాకుండా ఒక సినిమా పాట మీరు పాడితే ఎలా ఉంటుందో వినాలంది మాకు ఫైనల్గా. మల్లె తీగకు పందిరి ఓలే, మస్క సీకటిలో వెన్నెల ఓలే, నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా, తోడబుట్టిన రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మా, నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా, తోబుట్టు రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మా, తోడబుట్టిన రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మా. థ్యాంక్ యూ అన్నయ్య గారు, మొత్తానికి నాకే అంకితం చేశారు మీరు. సినిమా పాట మీ నోటితో పాడితే వినాలందని నన్ను అంటే అసలు అది కూడా పక్క వెళ్ళిపోయి నన్ను మీరు హ్యాపీగా నాకే ఒక పాట డెడికేషన్ చేసి, నేను కూడా చిన్నప్పుడు ఎప్పుడో విన్నాను, మా తాతయ్య వాళ్ళు ఈ పాటలు వింటూ ఉన్నప్పుడు మళ్ళీ ఆ పాటను మళ్ళీ మాకు పరిచయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ పాటతో మీరు నాకు అన్నయ్య అయిపోయారా? సరే, ఇప్పుడు మొత్తానికి మీరు పాట పాడతారా పాడరా? ఇంకేదైనా ఒక మంచి బీట్ ఉన్న సాంగ్, అసలు ఆ పాట వింటే ఊపి రావాలన్నమాట, మా వాళ్ళందరికీ మంచి ఊపి రావాలి. గుర్తొస్తలేవు 2 లైన్లు. ఇప్పుడు కూడా పాదం మీద పుట్టుమచ్చనే చెల్లెమ్మ తప్పితే ఏం పాడలేదు, మీరు 2 లైన్లే పాడారు. మొత్తం పాడాలా? వద్దు, 2 లైన్లు పాడండి చాలు. సరే, మీ చిన్నప్పటి నుంచి కూడా సినిమా పట్ల ఇష్టమైన పాట ఒకటి ఉంటుంది కదా, ఎవరి సినిమాలు ఎక్కువ చూస్తుంటారు మీరు? అంటే అన్నీ చూస్తాను, కాకపోతే అందరూ ఒక్కొక్క హీరోలో ఒక టాలెంట్. సరే, ఇంతమంది హీరోలు చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు మీరు ఒక్క పాట తెలుగు పాట రాదా మీకు, సినిమా పాట? అంటే నేను ఇప్పుడు ఈవెంట్స్ ఏం చేసినా కూడా జానపద పాటలే, జానపద ఉంటాయి, లేకపోతే భక్తికి సంబంధించిన ఉంటాయి. ఇప్పుడు సినిమా పాట అయితే పాడరు మీరు? సినిమా పాటనా? ఏం సినిమా పాటలు ఏం. సరే, దేవుడి పాట పాడండి సార్, ముగించేద్దాం ఇంకా. అబ్బా, అట్లా అన్నారు, బాగుంది. బాగుంటుంది మీకు, మీరు అడిగిన మాత్రం చేయరు, అట్లా అన్నారు, బాగుందంట. అయ్యా నిన్ను మరువను అయ్యప్ప నిన్ను మరువను, అయ్యా నిన్ను మరువను అయ్యప్ప నిన్ను మరువను, అయ్యా నిన్ను మరువనయ్యా, అయ్యా నిన్ను మరువనయ్యా, అయ్యప్ప నిన్ను మరువనయ్యా, స్వామి నిన్ను మరువనయ్యా, అయ్యా నిన్ను మరువను అయ్యప్ప నిన్ను మరువను, స్వామి నిన్ను మరువను, మణికంఠ నిన్ను మరువను, కష్టకాలం వచ్చి కన్నీళ్లు పెట్టిన కడదాకా నిన్ను మరువను, అయ్యా నిన్ను మరువను అయ్యప్ప నిన్ను మరువను, అర్షడ్ వర్గాలు అడ్డంగా నిలిచిన ఆపద్బాంధవ విడువను, అయ్యా నిన్ను మరువను అయ్యప్ప నిన్ను మరువను, స్వామి నిన్ను మరువను, మణికంఠ నిన్ను మరువను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మేము కూడా మిమ్మల్ని మర్చిపోము, ఎలాగో షేర్ అంటూ బాగా షేర్లు చేసేస్తున్నాం, అందరం కూడా బాగా పాట ఎంజాయ్ చేస్తున్నాం. ఆల్ ది వెరీ బెస్ట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్. సో కాల్ చేయగానే వెంటనే వచ్చారు, మీ వాల్యుబుల్ టైం మాతో స్పెండ్ చేశారు. ఫైనల్గా మీరు ఎప్పుడు కాసర్ల గారిని హార్ట్లో అలా మంచిగా ఒక అంటే ప్యూర్ లవ్తో మీరు అలా ఉంటారు కాబట్టి, గద్దర్ అవార్డ్స్లో
ఈ పాట గిర్ర 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 గింగిరా గిర్ర సెలెక్ట్ అయింది. ఓహో ఆ. హ్యాపీ మాయా కంగ్రాచులేషన్స్. మా అయ్య అంటారు మీరు? మాయా మాయా అనుకుంటా. ఓకే, మరి కంగ్రాచులేషన్ చెప్పండి మీ మావయ్య గారికి మరి. మాయా కంగ్రాచులేషన్స్. గిర 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 గింగిరా నివే. అద్భుతం మాయా. పాడొచ్చు కదా ఇంకొక లైన్. ఏం సార్ మీరు అరిగిపోతారండి ఇంకొక లైన్ పాడితే? నాకు ఐడియా ఉండదు అట్లా. గిర 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 గింగిరా నివే సర 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 బొంగరా నివే తురు 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 తోక తోక పిట్ట పిట్టవే. రయంటూ రాయి వడిసేలా. ఆ, ఆ, అదే. నేనే పాడా ఇప్పుడు కూడా. అంటే మీది కూడా ఉండాలి పార్టిసిపేషన్. ఆహా, నేను సింగర్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఎప్పుడు వస్తున్నారు ప్యారడైజ్? ఆగస్టు 21. ఆగస్ట్ 21. అవునండి. అప్పటి వరకు మేము ప్యారడైజ్ లో బిర్యానీ తిని కూర్చోమా? ఇంకా మధ్యలో పాటలు వస్తాయి, పాటలు వస్తాయి, దుమ్ము దుమారే సాంగ్స్ ఉన్నాయి. ఉన్నాయా? ఆ, ఆహా, ఓకే. ఇంటూ మరి ఆగస్టు 21 రోజు సినిమా చూసేయండి. ఇప్పటి వరకు హైదరాబాద్ లో ప్యారడైజ్ బిర్యానీ ఫేమస్. ఆగస్ట్ 21 మాత్రం ఖచ్చితంగా ఒక ట్రెండ్ క్రియేట్ చేస్తుంది నాని గారి ప్యారడైజ్. బా సూపర్ అండి. అలా చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ సార్ మీకు కూడా. థ్యాంక్ యూ.